కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధే స్కైని ఎంచుకోండి. ఏపీలో అమలవుతున్న దీపం 2 పథకానికి సంబంధించి కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దీపం 2కు సంబంధించి ఉచిత గ్యాస్ సిలిండర్ ఇప్పటి వరకు బుక్ చేసుకోని వారికి మరో అప్డేట్ ఇచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలో చాలా మంది ఈ పథకంలో భాగంగా తొలి విడత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నారు. అయితే తొలి విడతలో ఇంకా బుక్ చేసుకుని వారి కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్ మొదటి విడత ఇంకా తీసుకోలేని వారికి ఇంకా గడువు ఉందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. దీపం 2 పథకం కింద లబ్ధిదారులు మార్చి 31 లోపు ఎప్పుడైనా ఉచిత సిలిండర్ను బుక్ చేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ తెలిపారు. మొత్తం 1.55 కోట్ల లబ్ధిదారులలో ఇప్పటి వరకు 91,36,235 మంది సిలిండర్లు బుక్ చేసుకున్నట్లుగా తెలిపారు. 86,60,522 మంది లబ్ధిదారుల ఖాతాలలో 687.38 కోట్ల రూపాయల సబ్సిడీ మొత్తం జమ అయినట్లుగా వివరించారు. ప్రభుత్వం 691.54 కోట్లను సబ్సిడీ కోసం విడుదల చేసిందని వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి దీపం పథకం కింద ఏడాదికి 3 సిలిండర్లు అందుతాయి. అంటే ఏడాదికి 4 సిలిండర్లు ఫ్రీగా ఇస్తారన్నమాట. ఈ పథకానికి మహిళల నుంచి విశేష స్పందన లభిస్తుంది. పథకం ప్రారంభించిన దాదాపు 16 లక్షల మంది బుక్ చేసుకున్నారు. అయితే ఈ గడువు ఇంకా మార్చి చివరి వరకు ఉంది. దీంతో ఇంకా బుక్ చేసుకుని వారు వెంటనే బుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తుంది. ఎన్నికలలో ఇచ్చిన ఒక్కో హామీని అమలు చేస్తుంది. ముఖ్యంగా సూపర్ 6 హామీలలో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఇటీవల దీపావళి కానుకగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ పథకం కింద తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం అందిస్తున్నారు. ఈ పథకం కింద తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం అందిస్తుంది. అయితే ప్రస్తుతం చాలా మంది మొదటి విడత గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకున్నారు. ఇంకా కొంతమంది తొలి విడత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోలేదు. ఈ క్రమంలో ప్రభుత్వం ఈ కీలక ప్రకటన చేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.